నమస్తే. నవత టీవీకి స్వాగతం. నేను మీ పావని. సమాజంలో మనిషి మనుగడ ఎట్టిపోతుంది? టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి బుద్ధి తగ్గిపోతుందా? ఆడవాళ్ల మీద అరాచకాలు ఏదో విధంగా తీర్చుకుంటున్నారు. దానికి ప్రామాణికంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అందులో ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్, వాట్సాప్, ట్రూ కాలర్ ఇవన్నీ సమాజంలో మంచి మార్పుకు ఉపయోగించవలసిన యాప్స్. స్వార్థంతో, అహంకారపూరిత భావంతో సోషల్ మీడియాను మిస్యూజ్ చేస్తున్నారు అనుకోవడంలో ఏ మాత్రం సందేహం లేదు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు, లేదా రాజకీయ పరంగా కావచ్చు, కుల మత వర్గ భేదాలను రెచ్చగొట్టే విధంగా ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. మరి ముఖ్యంగా గృహిణులు మీద కొన్ని కుళ్ళు జోక్స్ వేయడం, విద్యార్థుల మీద అసభ్యకర పోస్టులు వేయడం వల్ల వాటి మీద వచ్చే అసభ్యకరమైన కామెంట్స్ కి ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ? మీకు అమ్మ, అక్క, చెల్లి లేరా? ఉంటే వాళ్ళ ముగ్గి గుర్తురారా? ఇక్కడైనా మారండి. ఆడవాళ్ళని ఆడవాళ్ళల్లా చూడండి. ఎందుకు ఇదంతా చెప్తున్నారు? మీకేం పని పాట లేదా అని మీరు మాకు కామెంట్స్ కూడా చేయవచ్చు. ఒక వారం రోజుల నుంచి మా ఛానల్ కి కొంతమంది ఆడవాళ్ళు ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు ట్రూ కాలర్ లో పౌడర్ శ్రీను అని వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా విత్ ప్రూఫ్స్ తో నేను మీకు అందిస్తున్నా. ఆ నెంబర్ ని కూడా ఇస్తున్నా. ఈ నెంబర్ కి గల వ్యక్తి మీకు ఫోన్ చేస్తే బ్లాక్ లో పెట్టి సైబర్ క్రైమ్ కి గానీ, షీ టీమ్ కి గానీ కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఆ నెంబర్ తో ఓన్లీ లేడీస్ కి మాత్రమే ఫోన్ చేసి అన్పార్లమెంటరీ భాషని ఉపయోగిస్తూ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని మాకు కొంతమంది వ్యక్తులు కంప్లైంట్ చేశారు. కాబట్టి ఆ అన్నౌన్ నెంబర్ కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ మరియు ఆ నెంబర్ ని కూడా ఇస్తున్నాం. సో ఆడవాళ్ళు ఇలాంటి స్పామ్ కాలర్ ఏం వచ్చినా సరే ముందుగా మీరు ఆ కాల్ ని లిఫ్ట్ చేయొద్దు. అవసరమైతే మీ పేరెంట్స్ లేదా మీ హస్బెండ్ కి చెప్పండి. సోషల్ మీడియాని సమాజ ప్రయోజనం గురించి ఉపయోగించండి. ఇదే నా మనవి.